ఒక గ్రూప్, ఒక కమ్యూనిటీ సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి? చాలా విషయాలు కావాలి కదా. విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ వాళ్ల కోడ్ ఆఫ్ కండక్ట్ని చూస్తే మనకు కొన్ని ముఖ్యమైన సమాధానాలు దొరుకుతాయి. ఇది కేవలం రూల్స్ లిస్ట్ కాదు, ఒక పెద్ద కలను సాధించడానికి వాళ్లు వేసుకున్న ఒక సాలిడ్ ప్లాన్. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలా కమ్యూనిటీలో చేరడం ఈజీయే కదా, కాని ఇక్కడ మొదటి రూలే చాలా భిన్నంగా ఉంది. సభ్యత్వం అనేది హక్కు కాదు, అదొక ప్రత్యేకాధికారం. ఈ ఒక్క వాక్యం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ కమ్యూనిటీలో భాగం కావడమంటే కేవలం బెనిఫిట్స్ తీసుకోవడం కాదు, బాధ్యతలను కూడా స్వీకరించటమే. ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు? అసలు ఈ కమ్యూనిటీని ఎందుకు క్రియేట్ చేశారు? అందరూ కలిసి ఏం సాధించాలనుకుంటున్నారు? వాళ్ల ఉమ్మడి కల ఏంటో ఇప్పుడు చూద్దాం. విక్టరీ విత్ యాష్ అంటే ఏదో ఫ్రెండ్స్ గ్యాంగ్ కాదు, ఇది చాలా ప్రైవేట్, ఇన్విటేషన్ ఉంటేనే ఎంట్రీ అనమాట. వాళ్ల లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. మెంబర్స్ పర్సనల్గా ఎదగాలి, వాళ్ల బిజినెస్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా అందరూ కలిసి ఒక పెద్ద లక్ష్యం కోసం పనిచేయాలి. చూశారా ఈ మూడు ఒకదానికొకటి ఎంత బాగా కనెక్ట్ అయ్యాయో? మరి ఇంత స్పెషల్ కమ్యూనిటీలో చేరాలంటే ఎలాంటి వాళ్లు కావాలి? కేవలం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందా, లేక ఇంకేమైనా చూడాలా? వాళ్లు మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారో చూద్దాం. మెంబర్షిప్కి ఒక 3 స్టెప్లు ప్రాసెస్ ఉందన్నమాట. ఫస్ట్, పర్సనల్ ఐడెంటిటీ ప్రూఫ్. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే నమ్మకం, ట్రాన్స్పరెన్సీ కోసం. రెండోది, గ్రోత్ మీద, కలిసి పనిచేయడం మీద నిజమైన ఇంట్రెస్ట్ చూపించాలి, మాటల్లో కాదు చేతల్లో. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఒప్పుకోవడం, ఎందుకంటే ఇదే కదా ఆ కమ్యూనిటీకి ఫౌండేషన్. సరే, ఇప్పుడు మనం ఈ కమ్యూనిటీకి గుండెకాయలాంటి విషయానికి వచ్చాం. అదేంటంటే వాళ్ల ప్రవర్తనా సూత్రాలు. అంటే ప్రతి మెంబర్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అవే వాళ్ల పర్సనల్ సక్సెస్కి, గ్రూప్ బలానికి ఒక బ్లూ ప్రింట్ లాంటివి. ఇక్కడ మనం చూస్తున్నవి జస్ట్ మంచి క్వాలిటీస్ కాదు, ఇవి ఈ కమ్యూనిటీకి ఫౌండేషన్ లాంటివి. నైతికత, నిజాయితీ, ఇవి బేసిక్స్. కానీ యాక్షన్ ఓరియంటెడ్గా ఉండటం, పెద్దగా ఆలోచించటం, ఇవే ఈ గ్రూప్ని ముందుకు నడిపించే ఫ్యూయల్ అన్నమాట. ప్రతి ఒక్క సూత్రం ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే కల్చర్ని బిల్డ్ చేస్తుంది. మనందరికీ బోలెడ్ ఐడియాలు వస్తూ ఉంటాయి కదా, కానీ వాటిని నిజంగా చేసేవాళ్లే కొద్దిమంది. అందుకే యాక్షన్ ఓరియంటెడ్ అనే పదం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్గా ఆలోచనల్ని పనులుగా మార్చడం, ఇచ్చిన మాట మీద నిలబడటం. ఈ కమ్యూనిటీలో మాట్లాడే వారికన్నా పనులు చేసేవారికే ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే పెద్దగా ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. అంటే నాకేంటి లాభం అని కాకుండా మనమందరం కలిసి ఏం సాధించగలం అని ఆలోచించడం. మన పర్సనల్ గెయిన్స్ పక్కన పెట్టి గ్రూప్ సక్సెస్ గురించి ఆలోచించడం. ఎందుకంటే అందరూ గెలిస్తేనే కదా అసలైన గెలుపు. అయితే ఈ కమిట్మెంట్ అంతా కేవలం మెంబర్స్ దగ్గరుంచే కాదు, ఇదొక 2-వే స్ట్రీట్ అన్నమాట. మెంబర్ కమ్యూనిటీకి ఏం చెయ్యాలి, దానికి బదులుగా కమ్యూనిటీ మెంబర్కేమిస్తుంది? ఆ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రిలేషన్షిప్ని ఒక సైకిల్ లాగా అనుకోవచ్చు. ఒక చక్రం మెంబర్ బాధ్యత అందరి విజన్కి సపోర్ట్ ఇవ్వడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రైవసీని కాపాడటం. ఇక రెండో చక్రం కమ్యూనిటీ ఇచ్చే సపోర్ట్, పర్సనల్గా ఎదగడానికి, బిజినెస్ స్కిల్స్ పెంచుకోవడానికి హెల్ప్ చేయడం. ఈ రెండూ సరిగ్గా తిరుగుతేనే కదా జర్నీ ముందుకు సాగేది. ఇది ఒకరికి ఒకరు ఇచ్చుపుచ్చుకునే బంధం. సరే, రూల్స్ ఉన్నాయంటే వాటిని ఎవరైనా బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ వాళ్ల ఉద్దేశ్యం శిక్షించడం కాదు, కమ్యూనిటీ వాల్యూస్ని, ఆ ఉమ్మడి కలని కాపాడటం. రూల్స్ బ్రేక్ అయితే దాన్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే లీడర్షిప్ టీం దాన్ని చూసి ఒక డెసిషన్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే వాళ్లు సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తారు. తప్పు సరిదిద్దుకున్న వాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు. ఇది బాధ్యతతో పాటు క్షమించే గుణాన్ని కూడా చూపిస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే మెంబర్షిప్ అనేది వన్ టైమ్ అచీవ్మెంట్ కాదు, ఇదొక కంటిన్యూయస్ జర్నీ. ఈ కమ్యూనిటీ ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉండటం అనేది జాయిన్ అయినప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజూ నిరూపించుకోవాల్సిన విషయం. ఇదొక నిరంతర ప్రక్రియ. కాబట్టి చూశారు కదా, విక్టరీ విత్ యాష్ అనేది ఊరికే ఒక గ్రూప్ కాదు, అదొక పెద్ద కలను నిర్మించడానికి అందరూ కలిసి చేస్తున్న ప్రయత్నం. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఆ కట్టడానికి పునాది లాంటిది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అలాంటి ఒక కలను నిర్మించడానికి అవసరమైన ఆ కమిట్మెంట్ మనలో ఉందా?